నుండి పల్లెకు పాల్ అనే నినాదంతో పగిడేరు గ్రామం, మనుగూరు మండలం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న 12,000 సర్పంచుల గ్రామాలకు ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలు ప్రయాణం చేస్తున్నారు. కారణం ఏమిటంటే అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులు చేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులను నమ్మి అభివృద్ధి చేయలేక ఎంతో కుమిలిపోతున్నారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడే తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి మెసేజ్ పంపించా. ఏమని? తమ్ముడు, నువ్వు ముఖ్యమంత్రి అయి సంవత్సరం అయింది, సమిట్ పెడతానని సంవత్సరం అయింది, నిన్ను పెట్టకుంటే ఇబ్బందులు పెడుతున్నారు, నువ్వు నాతో కలు, అభివృద్ధి చేద్దాం. లేదంటే ఇంకా రాష్ట్రం ఇప్పుడు తమ్ముడు ముఖ్యమంత్రి అయి ఇంకో 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు. ఇంకా దేశం చేసిన అప్పు అయితే కుటుంబానికి 5 కోట్లు. సో అందరితో కలిసి పనిచేసి ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఇప్పుడున్న సర్పంచులు లేదా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు లేదా కొత్తగా సర్పంచ్గా పోటీ చేద్దాం, 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఓటు మీకు వేసుకునే బాధ్యత మీది. ఇప్పటి వరకు కులపాలన చూసాం. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్లందరూ నా మిత్రులే. 3% ఉన్నోళ్ళు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. మరి మనం బీసీలో 60% ఉన్నాం, దళితులు 16% ఉన్నాం. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు మనం 90% ఉన్నాం. మరి మనం ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదే. అధికారం మనకి రావాలి అంటే సర్పంచులు, విలేజ్లో ఉన్నవారు ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పి మీ ఓటు మీకు వేసుకోండి, 100 రోజుల్లో నేను అభివృద్ధి చేసి చూపిస్తా. 78 సంవత్సరాలు ఈ 3 పార్టీలు మీరు చూశారు. ఒక్క అవకాశం మీకు నేను ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు పోటీ చేయండి, గెలండి, అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు ఈ వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మీరు మీ పార్టీ తరఫున పోటీలు నిలబడుతున్నారు. అదే అందుకే ఈ గ్రామం నేను ఎందుకు వచ్చాను అంటే పల్లె నుండి మరలా ప్రతి గ్రామం తిరగటానికి. ప్రతి పల్లెలో అనేక సమస్యలు ఉన్నాయి. సరైన త్రాగునీరు లేదు. ఇప్పుడు మేము రోడ్లు చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి 3 గంటల జర్నీ 7 గంటలు పట్టింది. రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ప్రాణాలు కోల్పోతున్నారు హాస్పిటల్ లేక. మీరు 100 గ్రామాలు గెలిపించండి, ముందు 100 గ్రామాలు నేను అభివృద్ధి చేసి చూపిస్తా. సదాశివపేట చారిటీ సిటీ 1200 ఎకరాల్లో ప్రపంచంలో ఎవరు కట్టని చారిటీ సిటీ నేను కట్టాను కదా. లక్షల మంది వితంతులకు డబ్బులు పంపించాను కదా. 3,10,000 మంది అనాథులను ఆదుకున్నాను కదా. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. మీరేం చేయాలి? పార్టీలకు అతీతంగా ప్రజాశాంతి పార్టీ తరఫుని మన అభ్యర్థిని, మీ అభ్యర్థిని మీరు గెలిపించుకోవడమే అంతే. లేదా ఇంకా వాళ్ళని నమ్మారు 78 సంవత్సరాలు, ఇంకో 78 సంవత్సరాలు నమ్ముతారంటే వాళ్ళు ఇచ్చిన కూడుకో గొడ్డకో ఏదో వాళ్ళు ఇస్తే 1000 రూపాయలకో 2000కో మీరు మీ ఓట్లు కానీ వాళ్ళకి వేసారనుకోండి, ఇంకా దరిద్రత మీ గ్రామం నుంచి పోదు. నిరుద్యోగ సమస్య పోవాలన్నా, కంపెనీలు రావాలన్నా, రోడ్లు రావాలన్నా, హాస్పిటల్, స్కూల్స్ రావాలన్నా పాలన రావాలి, పాలన మారాలి. 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తే. ఎప్పుడు 100 రోజుల్లో? గ్రామాల్లో సర్పంచులు గెలిచిన 100 రోజుల్లో. జనవరి 30న రిజల్ట్, మే 10వ తారీఖు లోపుని అభివృద్ధి చేసి ఎవరికి? ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడి గెలిచిన ఫస్ట్ 100 గ్రామాలు. 1 ఇయర్లో ఎన్ని గ్రామాలు గెలిస్తే అన్ని గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.